హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరోన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది మొబైల్స్లో రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఉన్నా కూడా దాంట్లో రికార్డింగ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే యాప్ అయితే మీకు చాలా బాగా నచ్చుద్ది. అది ఎందుకు దాంట్లో ఆప్షన్ చూస్తే తెలుస్తుంది. అంతకన్నా ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ యాప్ నేమ్ ఏంటంటే ఆటోమేటిక్ కాల్ రికార్డర్ అనమాట. దీని డౌన్లోడ్ చూడండి 100M, అంటే 10 కోట్ల మంది వాడుతున్నారు. ఈ యాప్ అంతలా వర్క్ అవుద్ది అనమాట. నాకు ఇది తెలిసి 2015 నుంచి ఈ యాప్ తెలుసు, అంత బాగా వర్క్ అవుద్ది. దీంట్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ఒక అవుట్ గోయింగ్ కాల్ అనేది చేశాను, ఇక్కడ 2 సెకండ్స్ అంటే మీకు చూపించడానికి అనమాట. ఇక్కడ సెర్చ్ బటన్ ఎందుకంటే మనకి ఎక్కువ రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా నెంబర్ని ఎంటర్ చేసాం అనుకోండి, ఆ రికార్డింగ్ మనం వినొచ్చు సింపుల్గా. ఓకే, ఈ రికార్డింగ్ మీద క్లిక్ చేసి ఇది ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, అలా డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు దీని ద్వారా. ఓకే, నెక్స్ట్ అలాగే దీంట్లో ట్రాష్ బాక్స్ అని ఉంటుంది. ఇలా చూడండి, మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాష్ అంటే కొంత స్పేస్ వరకు రికార్డింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత నుంచి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఓల్డ్ రికార్డింగ్స్ అన్నీ ట్రాష్ అయిపోతాయి. ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూస్ అవుద్ది. అలాగే వాయిస్ రికార్డర్ ఉంది కదా, ఇది కావాలంటే ఎక్స్ట్రాగా మనం ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది అవసరం లేదు. క్లౌడ్ అకౌంట్ అంటే మీరు ఈ గూగుల్ డ్రైవ్ కానీ డ్రాప్ బాక్స్ కానీ అకౌంట్ ఇచ్చారనుకోండి, దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్లో క్లిక్ చేసినట్టయితే రికార్డ్ కాల్స్, మీరు యాప్ ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుద్ది. ఖచ్చితంగా అలౌ చేస్తేనే మీకు రికార్డింగ్ అవుద్ది అనమాట. ఈ అలౌ చేశాక మీరు ఇంకేం చేయగలదు, ఏ కాల్ మాట్లాడుకున్నా ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి మనకు రికార్డింగ్ దీంట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టే స్టోరేజ్. ఈ స్టోరేజ్లోని మనం ఇన్బాక్స్ సైజ్ ఎంతో పెట్టుకోవచ్చు అనమాట. అంటే 100 ఫిల్ అయ్యాక డిలీట్ అయిపోవాలనుకోండి, ఆటోమేటిక్గా 101 వచ్చింది అనుకోండి రికార్డు, ఆ 1 డిలీట్ అయిపోద్ది అనమాట. 1 or 2 వస్తే ఆ 2 డిలీట్ అయిపోతాయి. ఆ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ 350 పెట్టుకున్నాం అంటే యాడ్ వస్తుంది అనమాట. 500 అయితే ప్రో వెర్షన్లోకి వెళ్ళాలి. మ్యాక్సిమం సైజ్ అయితే 300 దాకా ఇచ్చారు ఫ్రీ వెర్షన్లో. నెక్స్ట్ రికార్డింగ్ పాత్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇంకా సెట్టింగ్స్ అయితే చెప్పడానికి ఏం లేదు. మీకు యాప్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, బాగుందా బాగోలేదా అన్నది. అలాగే ఈ యాప్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మొబైల్స్లో రికార్డింగ్ ఉంటుంది, కానీ దాంట్లో ఇన్ని ఆప్షన్లు ఉండవు అనమాట. ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు యూస్ అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరొకరు యూస్ అవ్వచ్చు. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.